రీసెంట్గా ఓ ఫంక్షన్లో సుధీర్ తన జీవితం గురించి చెప్పి కంటతడి పెట్టించాడు. అప్పటి వరకు హాయిగా సాగిన జీవితం తన తండ్రి మరణాంతరం అనూహ్య మలుపులు తిరిగిందని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో స్టడీస్ మధ్యలోనే ఆపేసి రామోజీ ఫిల్మ్ సిటీలో 8,000 జీతానికి జాబ్ చేశాడట. జాబ్ మానేసి సిటీకి వచ్చానని తెలిపాడు సుధీర్. అప్పుడు అసలైన కష్టాలు చూశానని అన్నాడు. తినడానికి తిండి లేక 10 రూపీస్ ప్రియా పచ్చడి ప్యాకెట్స్ తినేవాడినని, తాగడానికి నీళ్ళు లేక సింక్లో వచ్చే వాటర్ తాగేవాడినని, ఇలా 2.5 ఏళ్లు చాలా కష్టపడ్డానని చెప్పాడు. తాను స్క్రీన్ మీద కనిపించాలన్న తన అమ్మ కోరికను ఎలాగైనా నెరవేర్చాలని ఫిక్స్ అయ్యానని, ఆ రోజు అలా అడుగులు వేసి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని తెలిపాడు. స్కూల్లో, కాలేజ్ డేస్లో తను యాక్టింగ్లో ఫస్ట్ వచ్చేవాడినని, చివరికి తన తల్లి కోరికను నెరవేర్చడంలో తాను సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు సుధీర్. ప్రతి ఒక్కరికి టైం వస్తుందని, అప్పటి వరకు ఓపిక్గా ఉండాలని, అది వచ్చినప్పుడు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని సుధీర్ చెప్పుకొచ్చాడు.